మీరు అడగాలి కానీ అది చిన్న కోరికలా కనపడుతుంది, కానీ మీరు పొందేటటువంటి అదృష్టము ఆకాశమే హద్దు. అటువంటి స్థితిని పొందారు. కాబట్టి నేను మీకు ఈ విషయాలు దేనికి విజ్ఞాపన చేశాను అంటే, ఈ వచ్చినటువంటి పిల్ల ఒళ్ళో కూర్చుంటే సాధారణంగా కృష్ణావతారంలో అయితే ఎలా ఉంటుంది అంటే, ఒకసారి ఆయనలో ఉండేటటువంటి విశ్వకారణ తత్వాన్ని దర్శనం చేయగానే మాయ కప్పేశాడు తల్లి మీద. అమ్మవారి యొక్క అవతారంలో విశేషం ఏమిటో తెలుసా అండి? ఆ జ్ఞానాన్ని అలాగే ఉంచి పిల్లగా తానాడింది, తల్లిగా ఆడించింది. ప్రేమని జ్ఞానాన్ని రెండిటిని అలాంటి పెట్టింది. ఇది మరింత పై స్థాయి, చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్థాయి. వచ్చినటువంటి పిల్లని చూసి ఆవిడ అంటుంది, నన్ను సంతోష పెట్టడానికి వచ్చిందయ్యా, కమనీయ మోహన కరభారతి వచ్చే. ఆ సరస్వతీదేవే కమనీయ రూపంలో ఇలా వచ్చింది. దయతోడ నన్నీలు తల్లి వచ్చే, చాతుర్య గాంభీర్య జగతి కన్నియ వచ్చే, లాలిత సంపద లక్ష్మి వచ్చే. ఆమెలోనే సరస్వతి, ఆమెలోనే లక్ష్మి, ఆమెలోనే జగదంబ. ఇన్ని చూసుకుని పొంగిపోయింది మేనక. పొంగిపోయి కౌగిలించుకుని పరవశించిపోయింది. నేను మీకు ఈ విషయాన్ని విజ్ఞాపన చేయడం వెనకాతల ఉన్న ఉద్దేశ్యం ఒక్కటే. మేనకా హిమవంతులు పొందినటువంటి భాగ్యం ఏమై ఉంటుంది అన్నప్పుడు ఒక్క వాక్యంతో దాటచ్చు పోతన గారు. వాళ్ళు చేసుకున్నటువంటి తపఫలితంగా అమ్మవారు ఆ ఇంట పిల్లయ్యి ఆడింది అని. కానీ ఆయన పరకాయ ప్రవేశం చేశారు. అది అమ్మవారి అనుగ్రహం. పోతన గారికి ఇచ్చి వాళ్ళప్పుడు ఏ ఆనందాన్ని పొందారో ఆ ఆనందాన్ని చూడగలిగిన హృదయమిచ్చి, ఆయన ద్వారా రేపు లోకం తెలుసుకుని సంతోషించాలని ఆయన ఘంటమునందు ప్రవేశించి పద్యరూపాన్ని పొందితే, ఈనాడు ఆ పద్యాన్ని మనందరం చదువుకుని ఆ ఆనందానికి పొంగిపోతున్నాం. నేను ఎందుకు ఈ విషయాన్ని, ఈ పద్యాలను ఇవాళ మళ్ళీ చదివానో తెలుసా అండి? నీకేం తెలుసు, ఈ సభలో ఎక్కడో ఏదో ఒక హృదయం పరవశించిపోవచ్చు. ఎవరో అబ్బా నిజంగా తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు, నాకు అలాగా అటువంటి అనుగ్రహం కలిగితే అన్న భావన ఏర్పడచ్చు. అలా ఎవరైనా అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో అమ్మవారు పుడుతుంది. ఆ స్థితికి ఆధారమేది? నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత. దాని శక్తి అమ్మవారిలా అనుగ్రహించడం.